అందుకే అది నీకిప్పుడు దూరమైపోతుంది. రేపీ పాటికి నీ ప్రేమికుడు సీనయ్య నా మొగుడు కాబోతున్నాడు. అదేదో సినిమాలో డబ్బు కోసం మొగుడు నమ్ముకున్న హీరోయిన్ లాగా నీ బ్రతుక్కి శుభంకాడు పడబోతుంది పద్మావతి అక్క. నీకు ఎంత ఆస్తి వచ్చినా, ఎన్ని కోట్ల మీద నువ్వు కూర్చున్నా, నీ గుండెల్లో ఉన్న మనిషి నీ కళ్ళెదుటే మరో ఆడదాంతో కాపురం చేస్తూ కనబడుతుంటే, ఆ కళ్ళల్లో నీళ్లు నిప్పులు కారుతుంటే అప్పుడు కదా నాకు మజా. నిన్ను చూస్తూ, నీ ఏడుపు మొహాన్ని చూస్తూ నాకు రోజు గడుస్తుంటే ఆహా, ఆ ఫీలింగ్ ఎంత బాగుంటుందో. ఆ రోజు ఎంత త్వరగా వస్తుందో అని ఆశగా ఎదురు చూస్తున్నాను. ఇక ఇప్పటిదాకా నన్ను చేసుకుంటే నువ్వేమైపోతావో, ఎలా బతుకుతావో అని ఆలోచిస్తున్నా. నీ సీనయ్య కూడా ఇప్పుడు నీకు ఆస్తి వచ్చేసరికి కొంత రిలాక్స్ అయ్యే అవకాశం వచ్చినట్టు అయింది. అయిపోయావు పద్మావతి. ఇక్కడ నువ్వు, అక్కడ సీనయ్య, మధ్యలో నేను. ఇద్దరిని కలవనివ్వను, అలాగని విడిపోనివ్వను. అనుక్షణం ప్రత్యక్ష నరకం చూపిస్తాను. మా అక్క చావుకి ప్రతీకారంతో పాటు నా పంతం కూడా నెరవేర్చుకుంటాను. మీ ఇద్దరిలో ఎవ్వరిని మనశ్శాంతిగా ఉండనివ్వను. గుండెల్లో పొడిచే కాకిలాగా గాయాన్ని ఆరనివ్వను. జీవితకాలం పచ్చిగా ఉండేలా చేస్తాను. అయిపోయింది పద్మావతి, నీ కౌంట్ డౌన్ స్టార్ట్ అయిపోయింది. ఇక నిమిషాలు లెక్క పెట్టుకో, ఓకే? ఉండదు, ఎక్కడాగిపోనివ్వదు, ఎదరేమున్నదో చెప్పదు. కదిలే సమయం నీడలా జ్ఞాపకం వదలదు, తోడుగా ఏ నిజం నడవదు, ఒంటిగా సాగటం తప్పదు. జరిగే పయనం నీతోనే ఎక్కడాగిపోనివ్వదు, ఎదరేమున్నదో చెప్పదు. కదిలే సమయం నువ్వు చూపించే ప్రేమతో నాకు అమ్మ నాన్న లేని లోటుని తీర్చేస్తున్నావు. నీ ప్రేమతో పోలిస్తే అసలు నేను ఎందుకు పనికిరాను? ఇదే కదా కోరిందని, వేరే ఇంకేం కావాలని అన్నామంటే ఈనాటికి రేపంటూ ఉంటుందా? ఇవాళ్ళెంతో బాగుండని, అయినా ఏదో లోటుందని, ఇంకా ఏదో కావాలని అనుకోని రోజుందా? కనకే మన ఈ విష్ణు అనేవాడు కూడా
పద్మావతిని ప్రేమిస్తూనే ఉంటాడు నాన్న, ప్రేమిస్తూనే ఉంటాడు. పద్మావతి గుండె చప్పుడు వినిపించకపోతే నా గుండె కూడా మోగబోతుందమ్మా. ఎప్పుడు ఒకలా ఉండదు, ఎక్కడ ఆగిపోనివ్వదు, ఎదరేమున్నదో చెప్పదు కదిలే సమయం. ఏంటమ్మా అంత డల్గా ఉన్నావు? జీవితమే అంధకారం కాబోతున్నప్పుడు ఇలా కాకుండా ఎలా ఉండాలంటే? అంత నిరుత్సాహపడకమ్మా, ఏం అయిపోలేదు. నీ జీవితం ఇప్పుడే మొదలైంది. నీకు బోల్డ్ అంత భవిష్యత్తుంది. నా సీనయ్య లేని భవిష్యత్తు నాకెందుకమ్మా? సేనే లేడని ఎవరన్నారు పద్మావతి? వాడున్నాడు, నీకోసమే ఉన్నాడు. ఇలాంటి మాటలు చెప్పి నా కన్నీళ్లు తుడిచే ప్రయత్నం చేయకండి. లేదు తల్లి, వాళ్ళనుకున్నట్టేదీ జరగదు. నీకు మీ నాన్నగారి ఆశీర్వాదం ఉంది. ఆయన చల్లని చూపు వల్లే నువ్వు ఈ ఇంటికి వారసురాలివయ్యావు. ఇప్పుడు కూడా ఈ ఇంటి కోడలుగా అయ్యేది కూడా నువ్వేనమ్మా. అవును పద్మావతి, విష్ణుకి నీ మీద ప్రేమే కాని కోపం లేదు కదా. వాడు మాస్టర్ గారికి మాటిచ్చానని భ్రమలో ఉన్నాడంతే. ఆ భ్రమ కూడా తొలగిపోతుందమ్మా. నీ ప్రేమ నిలబడుతుందమ్మా. ఇప్పుడు ఆంటీ, ఆ నేత్రి బెడలో తాళి కట్టాక ఎన్ని నిజాలు తెలిస్తే మాత్రం ఉపయోగమేముంది? అంతా అయిపోయింది. ఇప్పుడు నేను ఈ ఇంట్లోనే ఉంటూ ఆయన మరో ఆడదాన్ని పెళ్లి చేసుకుని నా ముందే తిరుగుతూ ఉంటే అది చూస్తూ బతికే దరిద్రమైన బతుకు నాకెందుకు? దానికంటే చావే బాగుంటుంది కదా. అంత మాట అనకమ్మా. నేనున్నాను కదా. నా మాట మీద నమ్మకం లేకపోయినా నీ ప్రేమ మీదైనా నమ్మకం పెట్టుకో తల్లి. అమ్మా, నేను నమ్మకం అంటూ పెట్టుకుంటే అది నీ మీదనే. నా అమ్మే నా నమ్మకం. ఆ నమ్మకంతోనే ఉండు పద్మావతి, అంత మంచి జరుగుతుంది. బాబు, బొట్టు పెట్టుకోండి. ఓం అయముహూర్త శుభముహూర్తో అస్తు. అమ్మ మీరు కూడా. ఓం సుముహూర్త కాలే సూర్యాదీనాం నవానాం గ్రహాణం అత్యంత ఆనుకూల్యత ఫలసిద్ధిరస్తు. గణానాం త్వా గణపతిగుం హవామహే కవిం కవీనాముపవస్తవస్త్రవం జ్యేష్ఠరాజం బ్రహ్మణాన్ బ్రహ్మణస్పదాన శృణ్వన్నోదిభిः సేదసాదనం. ఓం శ్రీ మహాగణాధిపతే నమః. వదినా, మొత్తం మనం అనుకున్నట్టుగానే జరుగుతుంది. పరిస్థితి మొత్తం నువ్వు చేతుల్లోకి తీసుకోవడం నాకు చాలా హ్యాపీగా ఉంది. వారం 10 రోజుల నుంచి ఉన్న టెన్షన్ మొత్తం పోయి మనసుకు ప్రశాంతంగా ఉంది. ఇప్పుడిక మనల్ని ఎవ్వరూ ఆపలేరు శ్రీరామ్. ఇప్పుడందరికీ అన్ని దారులు మోసుకుపోయాయి.
మొత్తం మన దారిలోకి వచ్చేస్తారు. ఇప్పుడు ఆ మల్లీశ్వరి ఆట కట్టించినట్టే. ఈ పెళ్లి పూర్తయిన వెంటనే మల్లీశ్వరి ఆస్తి కూడా మన పేరును మార్చేస్తుంది. సూపర్ వదినా, ఈ రోజు కోసమే కదా మనం ఎంత ప్రయత్నం చేసింది. మూర్తయే నమః. నిర్విఘ్నమస్తు. సుముఖశ్చదంతశ్చ కపిలో గజకర్ణికః లంబోదర చ విక్ట విఘ్ననాశో గణాధిపః ధూమ్రకేతుర్గణాధ్యక్షో బాలచంద్రో గజాననః. ద్వాదశేతాని నామాని యః పఠే శృణుయాదపి విద్యారంభా వివాహే చ నిర్గమే తథా. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. అగజానన పద్మార్కం గజాననమహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే. ఓం ప్రణమ్య శిరసా దేవం గౌరీపుత్రం వినాయకం భక్తావాసాస్వరే నిత్యం ఆయః కామ్యార్థసిద్ధయే. ప్రథమం వక్రతుండం చ ఏకదంతం ద్వితీయకం తృతీయం కృష్ణపింగాక్షం గజవక్తం చతుర్థకం లంబోదరం పంచమం చ షష్టం వికటమేవ చ సప్తమం విఘ్నరాజేంద్ర ధూమ్రవర్ణ తథాష్టమం నవమం బాలచంద్రం చ దశమం తు వినాయకం ఏకాదశం గణపతిం ద్వాదశం తు గజాననం. బాధపడుతూ ఉండరా? నీ జీవితాంతం నువ్వు ఇలా బాధపడుతూనే ఉండాలి. నేను ఇలా బాధ పెట్టడానికి నేను పెళ్లి చేసుకుంటున్నాను. విష్ణు గారు, విష్ణు గారు, ఇక్కడ చూడండి, మనసు ఇక్కడ పెట్టండి. ద్వాదశేతాని నామాని త్రిసంధ్యాయః పఠేన్నరః న చ విఘ్నభయం తస్య సర్వసిద్ధికరం ప్రభో. విద్యార్థే లభతే విద్యాధనార్థే లభతే ధనం పుత్రార్థే లభతే పుత్రం మోక్షార్థే లభతే గతిం. జపేత్ గణపతిం స్తోత్రం షడ్భిర్మాసైః ఫలం లభేత్ సంవత్సరేణ సిద్ధిం చ లభతే నాదృశంశయా. అష్టభ్యో బ్రాహ్మణేభ్యः లిఖితత్వ సమర్పయేత్ తస్య విద్యా భవేత్ సర్వగణస్య ప్రసాదతః. మంగళమూర్తి మోరయ కామాక్షి, ఇంకోసారి ఆలోచించు. ఈ పెళ్లి కరెక్ట్ కాదు. ఈ పెళ్లి జరిగినాక మన కుటుంబాన్ని సర్వనాశనం చేస్తారు వీళ్ళు. అప్పుడు కళ్ళు తెరిచినా ఉపయోగం ఉండదు. నువ్వు పద్మావతితో పెళ్లి చేయకపోయినా పర్వాలేదు, కానీ తనతో పెళ్లి చేసి విష్ణు జీవితాన్ని చేజేతుల నాశనం చేయకు. ఏమైందండి మీకు? దెయ్యం గారి పట్టిందా? లేకపోతే చచ్చిపోయిన మా అన్నయ్య పూనాడా? అసలు ఇలా మాట్లాడుతున్నారేంటి? నేను ఇలా మారానంటే అదెందుకో నువ్వు అర్థం చేసుకోవచ్చు కదా. ఏమండి, ఏమనుంటే తర్వాత మాట్లాడుకుందాం. మీరింకేం మాట్లాడొద్దు. అది కాదు కామాక్షి. ఏంటన్నయ్య ఇది? వదిన ఆల్రెడీ చెప్పింది కదా, ఒకవేళ నువ్వు అన్నట్టుగానే ఇది కరెక్ట్ కాకపోయినా వదిన అన్నీ సెట్ చేస్తుంది. విష్ణు ఆల్రెడీ ఇష్టమే చేసుకుంటున్నాడు కదా. శ్రీరామ్, ఇప్పుడు ఆయనకి ఏం చెప్పినా అర్థం కాదు. వదిలేసేయ్. పంతులు గారు, మీరు కానివ్వండి. ఓం తత్పురుషాయ విద్మహే మహాదేవాయ ధీమహి తన్నో రుద్రః ప్రచోదయాతు. ఓం శాంతి శాంతి శాంతి. అమ్మా, ఇప్పుడు నలుగు పెట్టండి. కామాక్షి, ఇప్పటికైనా నేను చెప్పింది అర్థం చేసుకో. అది కాదండి. కామాక్షి, మీ ఆయనతో తర్వాత కబుర్లు చెప్పుకోవచ్చు, కానీ వచ్చి పిల్లలకి నలుగు పెట్టు. తల్లివి నువ్వు ముందు పెట్టాకే మిగిలిన వాళ్ళు. ఏం చెప్పను నిన్నెలా ఆపను, ఓ ప్రాణమా నిన్నెలా వదలను. ఏ ప్రశ్నను ఎవరినే అడగను.
లోకమా నిన్నెలా దాటను పెదాలపైన నవ్వు పూత పూసుకున్న నేనే కన్నీటితో ఈవేళ దాన్నెలా చెరపను తన జ్ఞాపకమైన తగదని మనసునెలా మార్చను ఈ ప్రేమకి ఏమిటి వేడుక ఏ జన్మకి జంటగా ఉండక ఏం చెప్పను నిన్నెలా ఆపను ఓ ప్రాణమా నిన్నెలా వదలను ఇది వరకలవాటు లేనిది మనసుకి ఈ మమత కొత్తది దొరకక దొరికింది గనక చేజారుతుంటే ఏం తోచకున్నది ఊరించిన నీలి మబ్బుని ఊహించని గాలి తాకిడి ఎటువైపో తరుముతుంటే కళ్ళార చూస్తూ ఎల్లా మరి ఎడారి వైపు వెళ్ళకంటూ ఆపివాన చెలిని తడారుతున్న గుండెలోకి రారమ్మని నాన్న సీనని ఇలా మరో అమ్మాయి పక్కన చూడడం చాలా కష్టంగా ఉంది కదా. అత్త చేసిన తప్పేంటి నాన్న? ఈ అక్క కంటే అందంగా ఉంటుంది కదా అత్త. మంచి మనసుంది, అందరినీ చాలా ప్రేమగా చూసుకుంటుంది. ముఖ్యంగా సీనయ్య కూడా ఇష్టపడ్డాడు కదా. ఇలాంటి అన్ని అర్హతలున్న అత్తను వదిలేసి వీళ్ళందరూ ఎందుకు నాన్న ఇలా చేస్తున్నారు? డబ్బమ్మా, డబ్బు ఈ రోజుల్లో అన్నిటికన్నా శక్తివంతమైంది అదే. డబ్బుంటే చాలు. ప్రేమలు, ఆప్యాయతలు, బంధుత్వాలు అన్నీ అప్పటికప్పుడే పుట్టుకొస్తాయి. డబ్బులో పుట్టి పెరిగిన వాళ్ళకి ఈ లోకం ఇంకోలా కనిపిస్తుంది. ఇంకోలా అంటే? మనలాంటి వాళ్ళు చూడటానికి కూడా సిగ్గుపడే ప్రపంచం వాళ్ళకి చాలా గొప్పగా కనిపిస్తుంది. మరైతే ఇప్పుడు అత్తకు కూడా డబ్బులు వచ్చాయి కదా, అత్త కూడా వాళ్ళ స్థాయికి వచ్చింది కదా, మరి అత్తనే చేసుకోవచ్చు కదా నాన్న. డబ్బు కంటే కూడా భయంకరమైనది మరొకటి ఉందమ్మా. దాన్నే అహం అంటారు. అది పంతంతో వస్తుంది. ఆ పంతమే ముదిరితే అదిగో ఆ కామాక్షి దేవిలాగే ఉంటుంది. ఆ పంతం ముందు రాజ్యాలు కూలిపోయాయి, దేశాలకు దేశాలే నాశనం అయిపోయాయి. ఇప్పుడు మీ అత్త బలవుతోంది. దాగుడు మూతల దండ కోరు వీరి పేరే. మీనాక్షి వెళ్ళు వెళ్ళు. ఇది మనుషులు ఆడే ఆట అనుకుంటారే అంతా, ఆ దేవుడు ఆడే ఆట అని తెలిసేదెప్పుడంట. అయ్యో ఈ ఆటకి అంతే లేదుగా, అయినా లోకానికి
మలుపే రాదుగా. ఏంటి మీనాక్షి కంట తడి పెడుతున్నావు? నువ్వు మగపిల్లాడి తల్లివి. ఆడపిల్లనిస్తున్నట్టు బాధపడతావేంటి? సంతోషంగా ఉండు. అదేంటి మీనాక్షి, అబ్బాయి ఒక్కడికే పెట్టి వెళుతున్నావు? ఇద్దరు వేరు వేరు కాదు, ఒక్కటే. కాసేపట్లో ఒక్కటి కాబోతున్న జంటను అలా వేరుగా చూడకూడదు. అమ్మాయి కూడా నలుగు పెట్టు. వెళ్ళు మీనాక్షి. దాగుడు మూతల దండా కోరు వీరి పేరేమి? ఎవరికి వారొక తీరు, చివరికి ఏమవుతారు? పైనున్న దేవుడు గారు